నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గరంగరంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సమావేశం హాజరైన కూటమి పార్టీ నూతన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డేటింగ్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలని లేకుంటే అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం స్వాహా అవుతుందని హెచ్చరించిన సైబర్ క్రైమ్ సిఐ కె భవానీ ప్రసాద్. ఉద్యోగాలు చేసే మహిళలకు సువర్ణ అవకాశం కల్పించిన మెడికవర్ హాస్పిటల్ షీ క్లినిక్స్ ప్రారంభించిన మెడికవర్ యాజమాన్యం. పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితే రివార్డులు అందజేస్తామని స్పష్టం చేసిన సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి. సింహాచలం దేవస్థానం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచాలత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. భగవత్ ప్రీత్యర్థం సారకృత కన్యాదానం సైరణ్యోదక ధారాపూర్వకం కరిష్యే. సారకృత కన్యాదానం సైరణ్యోదక ధారాపూర్వకం కరిష్యే. స్వామివారి యొక్క సింహాసనం చుట్టూ కూడా భూత ప్రదానాన్ని గావించిన తర్వాత సూత్రములని ఐదేళ్ల అనంతరం తొలిసారిగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. అజెండా అంశాల కంటే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో దుమారం రేగింది. విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ మొదలైంది. కొంతసేపటి తర్వాత యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తన నియోజకవర్గంలోని క్రోసూరు జెడ్పీ హైస్కూల్ స్థలం అన్యాక్రాంతం కావడంపై గతంలో పోరాటం చేసి కాపాడుకున్నామని, ఇంకా కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనానికి కృషి చేస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన వైసీపీకి చెందిన బుచ్చయ్యపేట జెడ్పీటీసీ దొండ రాంబాబు సభలో రాజకీయాల గురించి ప్రస్తావించవద్దని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాంబాబుకు మద్దతుగా వైసీపీ సభ్యులు సుందరంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత కోపోద్రిక్తుడైన విజయ్ కుమార్ వైసీపీ నాయకుల భూ కబ్జాలను వదిలిపెట్టబోమని, అన్ని బయటకు తీస్తామనడం, గత సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనడంతో మరోసారి సభ ఉద్రిక్తంగా మారింది. దీంతో వైసీపీ సభ్యులు విజయ్ కుమార్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 అమలుపై భయమేస్తుందనడం వల్ల ఆ పథకాలు ఎలా అందుతున్నాయన్న భయం ప్రజల్లో ఉందని జెడ్పీ వైస్ చైర్మన్ గిరిబాబు అన్నారు. ఇరు వర్గాల వ్యాఖ్యల నేపథ్యంలో సభ అదుపు తప్పింది. దీంతో వేదిక నుంచి చైర్పర్సన్ కిందకు వచ్చి విజయ్ కుమార్ వ్యాఖ్యలు సరైనవి కావని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జెడ్పీ సర్వసభ సమావేశంలో పూర్తి స్థాయిలో అజెండా అంశాలు చర్చకు రావడం లేదని సభ్యులతో పాటు పెందుర్తి ఎమ్మెల్యే
పంచకల రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. 3-4 అంశాలతోనే సమావేశం ముగుస్తుందని, దీనివల్ల ప్రయోజనం లేకుండా పోతుందన్నారు. ఈ సమావేశంలో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగ మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు మాడుగుల, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, చోడవరం ఎమ్మెల్యే KSNS రాజు, కలెక్టర్లు హరీందర్ ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్ కుమార్ అధికారులు పాల్గొన్నారు. తొలుతగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సభ్యులు సత్కరించారు. చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. సో అక్కడ స్టార్ట్ అయింది ఇది. సరే ఇంకెందుకులే అనేసి నేను అవకాశం ఇచ్చాను. ఇవ్వకపోతే బాగుండదు, మొట్టమొదటిసారిగా వచ్చారు. అది జీవీఎంసీ పరిధిలో కూడా జిల్లా పరిషత్ ఉంది కాబట్టి దయచేసి ఇది ఆపేసి హార్టికల్చర్ 3 ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. వ్యవసాయం ఒకటే కాదు, రేపు కమ్యూనిటీ సీట్ వచ్చే అవకాశం ఉంది. హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మలేరియా స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని ఎప్పుడు మీకు మనం ఏం తీసుకోవాలా? కలెక్టర్స్ ఉన్నారు కనుక మనం దాన్ని రిప్లేస్ చేసుకున్నాం. మనం పైన మైకులు ఉన్నాయి, ప్రెస్ మీట్లు ఉన్నాయి, పొలిటికల్గా మనం ఏం చెప్పుకుందాం. దయకి ఇక్కడ వరకు జిల్లా పరిషత్ వరకు దయకి మన పాలసీలో ప్రజల కోసం మనం మాట్లాడదాం. ఆ సబ్జెక్ట్ ఎవరైనా తిరిగి కానీ కామెంట్ చేయగానే అగ్రికల్చర్ టైంలో సబ్జెక్ట్ ఎప్పుడైతే రెవెన్యూలోకి వచ్చాడో అనుభవం అందుకే సబ్జెక్ట్ డివైడ్ అవ్వడం చూడండి. రిక్వెస్ట్ తర్వాత అది ముందుకు వెళ్ళలేదండి. అక్కడే అదేమో చేసి మనకి అది విత్తన పరిశోధన, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్, దానికి అప్పటి అది సైట్ ఏమో చెప్పేసి రెవెన్యూ కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి జేసీ గారు ప్రపోజల్ పంపిస్తే నష్టపరిహారం కూడా ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే ల్యాండ్ పర్చేజ్, దీనికి ల్యాండ్కి సంబంధించి డబ్బులు కూడా కట్టాము. కానీ అదేమో చెప్పేసి అది సీడ్కి సంబంధించి ఎవరు వచ్చారండి, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చి ఎవరున్నారు, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుగానే గమనించి ఈ సంవత్సరం అయితే 1747 గ్రామాల్లో మొదటి విడత దోమల మందు పిచికారీ చేయడం జరిగిందండి. అది ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూలై 30వ తేదీ వరకు చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత అనేది జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. సో మొదటి విడత 1747 గ్రామాలు పూర్తి చేసుకున్నాం. డేటింగ్ యాప్లో పరిచయమైన వారితో జాగ్రత్తగా ఉండాలని, పెళ్లి చేసుకుంటామని మోసం చేస్తున్న కేసులు గత కొద్ది రోజులుగా నమోదవుతున్నాయని సైబర్ క్రైమ్ సిఐ కె భవానీ ప్రసాద్ హెచ్చరించారు. ఎండాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అందమైన అమ్మాయి ఫోటోను పంపించగానే ఆ అబ్బాయిలు నమ్మి మోసపోతున్నారన్నారు. మోసపోయిన అబ్బాయి నుంచి లక్షలు తీసుకుంటూ వాళ్ళని మోసం చేస్తున్నారని తెలిపారు. వైజాగ్లో సైబర్ క్రైమ్ రోల్ ప్రధానమైనదని, సిపి ఆదేశాల మేరకు ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో స్పీడ్ పెంచి నిందితులను త్వరితగతిన పట్టుకుంటున్నామన్నారు. పెద్ద వయసు ఉన్నవారికి కొత్త నెంబర్లతో న్యూడ్ వీడియో కాల్స్ అనేవి రావడం జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఆన్లైన్లోని డేటింగ్ యాప్స్ మాయలో పడి ఎక్కువగా యువత మోసపోతున్నారన్నారు. అతి తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే నెపంతో పై మార్గాలు ఎంచుకుంటున్నారని చెప్పారు. ఎవరైనా సరే సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే సైబర్ పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువగా 100%లో సుమారు 80% వరకు చైనా వారు చేసిన మోసాలు ఎక్కువగా చేస్తున్నారన్నారు. ఈ మధ్య కాలంలో వాట్సాప్ కూడా హ్యాక్ అవుతున్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. స్టాక్ మార్కెట్లు యాప్ల ద్వారా 50 లక్షల నుంచి కోట్లు నష్టపోతున్నారన్నారు. ఆన్లైన్ ద్వారా మోసపోతే గంటలోగా 1930 నెంబర్కు సమాచారం అందిస్తే పోయిన డబ్బును వెనక్కి తీసుకురావచ్చని తెలిపారు. సమయం ఎక్కువైతే గంటల్లో వేరొక అకౌంట్లోకి నగదు ట్రాన్స్ఫర్ అయిపోతుందన్నారు. సుమారు 100 కేసులు సైబర్ నేరగాళ్ల మాయలో మోసపోయాయమంటూ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న మోసాలన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఎక్కువగా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి వైజాగ్ సైబర్ క్రైమ్స్లో. ముఖ్యంగా మనకి వైజాగ్ సైబర్ క్రైమ్ సంబంధించి మనకి ప్రోగ్రాంలో ఎక్కువగా పెటక్స్ కొరియర్ కానీ, ట్రాయ్ కాల్స్ కానీ, తర్వాత ఈ క్రిప్టో కరెన్సీ ప్లాట్స్ కానీ, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్స్ కానీ, నెక్స్ట్ అదేవిధంగా మనకి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 monthలో ఒక 3 మాకు కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి, వాళ్ళు కొందరు టెక్కీస్ ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ డేటింగ్ యాప్స్లో కొంత పరిచయం అవుతున్నారు. పరిచయం అయిన తర్వాత వాళ్ళని లవర్స్కి పెళ్లి చేసుకుని నమ్మించి రొమాన్స్ స్కామ్స్, రొమాన్స్ లాగా వాళ్ళు స్టార్ట్ చేసుకుని బాగా
ఫ్రెండ్ అయ్యి తర్వాత సబ్సిక్వెంట్గా పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం అయినప్పుడు ఒక ఫేక్ ఫోటో పెడతారు, అందమైన అమ్మాయి ఫోటో పెడతారు. అదేవిధంగా అందమైన అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయిని కొంచెం మంచి సెక్సీగా కొన్ని ఫొటోస్ కూడా పంపిస్తుంటారు. సో అలాగా అబ్బాయిని కొంచెం ముగ్గులో దింపిన తర్వాత వీళ్ళు ట్రావెల్ పర్పస్ తర్వాత ఈ అబ్బాయి కూడా కొన్ని ఫొటోస్ పంపించిన తర్వాత ఈ అబ్బాయి కూడా కొంచెం వాళ్ళతో బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి స్టార్ట్ చేస్తుంది కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని బాయ్ ఫ్రెండ్ పాత ఎఫ్ఐఆర్ కొంచెం బెదిరిస్తున్నాడు, లేకపోతే రకరకాల స్కామ్స్ రకరకాల విధాలుగా అబ్బాయిని కొంచెం అబ్బాయి ఆల్రెడీ అమ్మాయితో ఇంట్రెస్ట్లో ఉంటాడు. సో అమ్మాయి కూడా వీడియో కాల్ చేయమంటే ఎప్పుడు వీడియో కాల్ చేయదు, ఇప్పుడు వీడియో కాల్ ఎప్పుడు కూడా ఈ కేసుల్లో ఎప్పుడు కూడా వీడియో కాల్ చేసుకోరు, వాళ్ళు చేయనివ్వరు. ఎందుకంటే మేము ఫొటోస్ పంపిస్తాం, కాకపోతే రకరకాల ఫ్యామిలీ ఫొటోస్ పంపిస్తుంటారు, వాళ్ళకి అందమైన అమ్మాయి ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ గూగుల్ నెంబర్ ఆఫ్ ఫొటోస్ దొరుకుతాయి. పంపించినప్పుడు వీడు ఏం చేస్తారంటే సో ఈ అబ్బాయి చాలాసార్లు ట్రై చేశాడు మాట్లాడదామని, కానీ అబ్బాయి వినలేదు. ఫస్ట్ ఒక కేసులో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, సో అబ్బాయి యాక్చువల్గా డైవర్స్, యాక్చువల్గా సమ్ భార్యతో విడిపోయి ఉన్నాడు. సో వీడు ఇది మన మ్యాట్రిమోనీ సైట్లో ఒక అమ్మాయితో పరిచయం అయ్యాడు. ఆ మ్యాట్రిమోనీ సైట్లో పరిచయం అయిన తర్వాత అమ్మాయి కూడా ఎక్స్ లాగా ఒక మంచి అందమైన అమ్మాయి ఫోటో పెట్టి చాట్ చేసింది, నేను డైవర్సీ, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి. సో అలాగ బ్రీఫ్ ఫ్రెండ్ అయిన తర్వాత అమ్మాయి నాకు ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నాది ఆడ ఫోటో కొన్ని న్యూడ్ పిక్చర్స్ అంతా ఉన్నాయి కాబట్టి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నాకు కొద్ది అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఇతన్ని ఎవరైతే ఉన్నాడో ఈ లవర్ని కొంచెం ఇంప్రెస్ చేయడం వల్ల ఇంప్రెస్ కూడా, ఎందుకంటే వీడు కూడా కొంచెం భయపెట్టింది అట్ ది సేమ్ రిక్వెస్ట్ కూడా చేసింది మా డబ్బులు కావాలండి. సో అలాగే దఫాలుగా ఫస్ట్ కంప్లైంట్ కేసులో ఒక 21 లక్షలు వేసేసాడు, 21 lakhs అనేది అమ్మాయికి వేసేసాడు. సో అమ్మాయికి వేసిన తర్వాత వీడికి ఒకసారి అనుకోకుండా అమ్మాయి వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేయకుండా ఎవరికో చూపిస్తుంటే అనుకోకుండా ఈ అమ్మాయి ఫేస్ కనిపెట్టాడు, అనుకోకుండా ఒక స్క్రీన్ షాట్ దొరుకుతుంది అమ్మాయిది. లక్కీగా వాడు అది వెరిఫై చేసుకుంటే ఈ అమ్మాయి ఇది నాకు మోసం చేసింది, అది చూస్తే 45 yearsలో ఉంది, ఈ అమ్మాయి చూస్తే నాకు 20 yearsలో అమ్మాయి పెట్టిందని చెప్పేసి. సో అబ్బాయి వాడు డౌట్ వచ్చి తర్వాత మనకు వచ్చి రిపోర్ట్ చేశాడు. సో మనం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు అర్థమైంది అంత లొకేషన్ హైదరాబాద్ రకరకాల సిమ్స్ వాట్సాప్ ఓన్లీ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ వాడట్లేదు. ఏదో ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన తర్వాత ఆటోమేటిక్గా వాట్సాప్ కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు వాట్సాప్ కాల్స్ అవైల్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్స్ వాడుతున్నారు. సో దీనికి సంబంధించి ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మనం సో మా ఏఐసీ గారు ఒక టీం వెళ్ళి ఆటోమేటిక్గా వెళ్ళి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జీవీఎంసీ 27వ వార్డులో స్థానిక జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ క్రియాశీలక సభ్యత్వ మహాయజ్ఞ కార్యక్రమాన్ని నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సభ్యులుగా భాగస్వాములే, మిగిలిన వారితో కూడా సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. ఈ సభ్యత్వం చేయించుకోవడం వల్ల 5 లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమా సౌకర్యం, ప్రమాద బీమా 50,000 కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త శివప్రసాద్, టాక్సీ రాజు, టీడీపీ వార్డు అధ్యక్షుడు అల్లూరు సత్యనారాయణ, స్థానిక జనసేన నాయకులు సుధీర్ నాయుడు, జి పైడి నాయుడు, రాజేష్, రాజు, సూరి, పెద్దరాజు పాల్గొన్నారు. మేము కూడా నిన్నటి వరకు అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ రోజు నుంచి ఈ సభ్యత్వ కార్యక్రమం పాల్గొని జనసేన పార్టీ యొక్క ఆశయాలను, జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది, ఈ క్రియాశీలక సభ్యత తీసుకుంటే వచ్చే ఆదాయం ఏమిటి అన్న దాని మీద పూర్తి అవగాహన కల్పించి కష్టంలో ఉన్నప్పుడు లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు వల్ల ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 5 లక్షల ప్రీమియం నెలకు రాబోతూ ఉంది. ఇది ఓన్లీ పార్టీయే సానుభూతి పనులు క్రియాశీలక ఈమెయిల్ అందరూ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల మనం ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు జనసేన పార్టీ యొక్క ఆశయాలను కానీ, జనసేన పార్టీ యొక్క ఇదిని కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు ఫ్యామిలీకి ఇటు రాజకీయంగా అన్ని విధాలు కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమం పాల్గొని ఈ సభ్యత్వం కూడా అందరూ కూడా యూత్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని వార్డులో కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి జనసేన వాలంటీర్ల ద్వారా. సో ఆ వ్యవస్థను కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని రానున్న రోజుల్లో
జనసేన పార్టీకి సానుభూతి పరుడుగా కావచ్చు, లేకపోతే క్రియాశీలక నాయకులుగా కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ క్రైమ్ కానీ ఇవన్నిటికి కూడా ప్రజలు వాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశల కోసం మా అందరం కూడా ఇంకా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 27వ వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నమోదు కార్యక్రమం జరుగుతుంది. క్రియాశీలకంగా గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున సుమారుగా 6 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి సుమారు 10 లక్షలు క్రియాశీలక కార్యకర్తలు నమోదవ్వాలని చెప్పి మా యొక్క టార్గెట్. ఆ టార్గెట్ల ప్రకారంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేస్తూ నేటికి దిగ్విజయంగా 5,000 మంది క్రియాశీలక కార్యకర్తలను జాయిన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సంఖ్యలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని నమోదు చేయించి మంచి సంఖ్య పవన్ కళ్యాణ్ గారికి దృష్టిగా మేము అవదలుచుకున్నామండి. నగరంలో జ్ఞానపురం పునిత పేతూరు ప్రధాన దేవాలయంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న దేవమాత మోక్షారోపణ మహోత్సవం ఆగస్టు 15వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు పునీత పేతూరు ప్రధాన దేవాలయం విచారణకర్తలు ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ తెలిపారు. జ్ఞానపురంలో చర్చి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహోత్సవంకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీన గురువారం పూజ అనంతరం శిలువ గుర్తు మండపంలో పిపిసి అధ్యక్షులు రాజేష్ చే మహోత్సవ పతాక ఆవిష్కరణతో మహోత్సవం ప్రారంభమవుతుందని అన్నారు. 1 నుంచి 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం జపమాల, దివ్య పూజ, పురవీధుల్లో తేరు ఊరేగింపు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఫాదర్లు పి వినయ్ కుమార్, పి ఆంథోనీ, పిపిసి అధ్యక్షులు శ్రీ ముసురు రాజేష్, సభ్యులు ఫ్రాన్సిస్, పిపిసి ప్రెసిడెంట్ శ్రీ ముసిరి రాజేష్ బాబు, సెక్రటరీ పొలమరశెట్టి ఫ్రాన్సిస్, జాయింట్ సెక్రటరీ గేదెల ఆనంద్, జాయింట్ ట్రెజరర్ కుమిలి నిర్మలరాజు, మరియా, రత్నం తదితరులు పాల్గొన్నారు. మొత్తాలో వైభవంగా వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధ దేవమాత పేరున జరుగుతూ ఉంటాయి. దీనినే మేము దేవమాత మోక్షారోపిత మాతగా మేము ఈ సంబరాలు కొనియాడుతూ ఉంటాము. దీని ముఖ్యమైన ఉద్దేశం ఒకటే, దాదాపు 125 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో కలరా వ్యాధితో చాలామంది గ్రామ ప్రజలు మరణించారని, అప్పుడు విశ్వాసులు పరిశుద్ధ దేవమాతను వేడుకోగా ఆనాటి బిషప్పులు, గురువులు ప్రోత్సాహం ద్వారా ప్రార్థనలు జరుపుగా దేవమాత పరిశుద్ధ మరియ తల్లి కృప వలన ఆ కలరా వ్యాధి పూర్తిగా సమసిపోయిందని, కనుమరుగైందని చెప్పి అప్పటి నుండి ప్రజలు విశ్వాసముతో, భక్తితో, కృతజ్ఞతాభావంతో ఈ యొక్క పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈ పండుగ ఆగస్టు 15వ తారీఖున ఘనంగా జరుపుతారు. దీనికి ముందుగానే 1వ తారీఖు నుండి సిద్ధపాటు రోజులుగా ఈ 15 రోజులు కూడా ప్రజలందరూ సాయంత్రం వేళలో ఈ యొక్క దేవాలయంలో సమావేశమై ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. ప్రత్యేకమైన వాక్య పరిచర్య ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంటారు. 1వ తారీఖున ఘనత వహించిన యజ్జల మరిరత్నం ఫాదర్ గారు మరియు ఇక్కడ ఉన్న పిపిసి ప్రెసిడెంట్ వారి ప్రోత్సాహంతో జెండా ఎగురవేసి శుభసూచకంగా ఈ యొక్క సంబరాలను ప్రారంభిస్తారు. మెడికవర్ ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే వ్యక్తిగత జీవితంలోనూ రాణిస్తూ ఈ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మరీ ముఖ్యంగా వృత్తిపరంగా కీలక స్థానాల్లో మహిళలకు ఇది అంత సులభం కాదు. అయితే లైఫ్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా రెండింటిని ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలాంటి వర్కింగ్ విమెన్ కోసం మెడికవర్ హాస్పిటల్స్ ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. పనిచేసే మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ప్రతి శనివారం గైనకాలజీ డాక్టర్లతో ఉచిత కన్సల్టెన్సీతో పాటు వైద్య పరీక్షల్లో 30% డిస్కౌంట్ ఇస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విశాఖ మెడికవర్ హాస్పిటల్స్లో షీ క్లినిక్స్ను విశాఖ పోర్టు అథారిటీ, గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ సిఎంఓ
డాక్టర్ ఉషాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి షీ క్లినిక్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు గైనకాలజీకి సంబంధించి అన్ని చికిత్సలను చేయించుకోవడం ద్వారా ముందుగానే పరిష్కారం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ గైనకాలజిస్టులు డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ పప్పు శాంతి, డాక్టర్ తనూజ, ఆసుపత్రి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. For the families also, if women in the family is healthy, the entire family will be healthy. So nowadays the women are facing multiple challenges. They have to maintain work-life balance. They have to take care of their health. So health means not only physical, it is emotional and social well-being also, as per the WHO definition. So they should do regular exercise, take proper diet, and do some relaxation exercise or meditation, and should undergo periodical health checkups. Obstetrics and Gynecology Department, Medicare Hospitals, MVP branch. ఈ రోజు ఈ షీ క్లినిక్స్ అన్నది మేము మా మెడికవర్ హాస్పిటల్ ఇస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ ఫర్ ద వర్కింగ్ ఉమెన్ని ఎందుకు మేము హైలైట్ చేస్తున్నాం, కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే ఈ బిజీ షెడ్యూల్లో పీపుల్ ఆర్ జస్ట్ స్ట్రగ్లింగ్, ఆర్ మల్టీ టాస్కింగ్. సో వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసే ఈ పరుగులోని వాళ్ళ హెల్త్ అనేది ఇట్స్ టేకింగ్ అ బ్యాక్ సీట్. సో ఈ షీ క్లినిక్స్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ద వర్కింగ్ ఉమెన్ జస్ట్ టు టేక్ అ పాజ్, టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఈరోజు మేమందరం ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మెడికవర్ హాస్పిటల్స్ ఒక వెరీ యూనిక్ ఇనిషియేటివ్ అని చెప్పచ్చు. షీ క్లినిక్స్ అని వర్కింగ్ ఉమెన్కి స్టార్ట్ చేస్తున్నాం. So this will be on every Saturday. Every Saturday it will be a free consultation for working women. While working women అని చెప్పి ఒక ఐడి తెచ్చుకుంటే there will be a free consultation from gynec and any investigation if required మేము డాక్టర్స్ చెక్ చేసి ఇన్వెస్టిగేషన్ రాస్తే that will be 30% of the original కాస్ట్కి తక్కువ 30% తక్కువకి ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు చిన్నపాటి వర్షపు నీటికి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వేపగుంట, పినగాడి రహదారిలో ప్రయాణించడం అంటే వాహన చోదకులు నరక యాతన పడుతున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి విశాఖ జిల్లాకు చేరుకోవాలంటే పినగాడి, వేపగుంట రహదారి చాలా అనువైన రహదారి కావడంతో ఈ దారిని విశాఖ సిటీలోకి వెళ్లడానికి అనువైన మార్గంగా ఎంచుకుంటారు. కానీ ఈ రహదారిలో ప్రయాణించడం అంటే చాలా కష్టమని వాహన చోదకులు లబోదిబ్బం అంటున్నారు. గత ప్రభుత్వాలలో తూతూ మంత్రంగా సాగిన ఈ రహదారి మరమ్మతులు ఈ ప్రభుత్వంలోనైనా పూర్తి చేస్తారని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. పైగా వర్షాకాలం కావడంతో ఈ రహదారిలో ప్రయాణించడం వల్ల త్వరగా వాహనాలు మరమ్మతులు అవుతున్నాయని, ప్రయాణికులకు బ్యాక్ పెయిన్ తో పాటు వాహనాలు గుల్లగుల్లవుతున్నాయని, తరచూ ఈ మార్గంలో ప్రమాదాలకు నిలువుగా మారిందని వాహన చోదకులు లబోదిబ్బం అంటున్నారు. కనీసం గోతులను మరమ్మతు చేయాలని ప్రభుత్వానికి వాహన చోదకులు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి అనకాపల్లి, అల్లూరు జిల్లాలను కలిపే రహదారిగా పేరొందిన ఈ రహదారిలో వచ్చే వాహనాలలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రయాణిస్తూనే ఉన్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. లక్ష్మీపురం గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జ్ వద్ద అడుగు మేర గుంతలు పడ్డంతో వర్షపు నీటికి గుంతలు నిండి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడింది. అసలే వర్షాకాలం కావడంతో రోడ్ల పరిస్థితి చెరువులను తలపించే విధంగా ఉంటే ప్రయాణికులు ఎలా ప్రయాణిస్తారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణ మరమ్మతులు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలను పొందితే రివార్డులు అందజేసి ప్రోత్సహిస్తామని సిపి డాక్టర్ శంఖభద్ర బాగ్చి అన్నారు. పోలీస్ కమిషనరేట్లో క్రైమ్ రివ్యూ సమావేశాన్ని సిపి నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి క్రైమ్ మీటింగ్ అని తెలిపారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బంది సేవలను గుర్తిస్తూ అధికారులు సిబ్బందికి రివార్డులు అందించారు. ప్రతి పోలీస్ అధికారి, పోలీస్ సిబ్బంది, హోంగార్డ్ నిజాయితీగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ ప్రజలు పోలీస్ సేవలను గుర్తించి కొనియాడాలని ఆకాంక్షించారు.
అవినీతికి పాల్పడిన కొందరి పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై సస్పెన్షన్తో పాటు అవసరమైతే డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు. నిజాయితీగా పనిచేసే పోలీస్ సిబ్బందిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన వారు విధులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నా ఉద్దేశం ఒకటే, ప్రతి పోలీస్ ఆఫీసర్, పోలీస్ మ్యాన్, హోమ్ గార్డ్స్ విశాఖ సిటీ పోలీస్లో నిజాయితీగా ప్రజాసేవ చేయాలి, సిన్సియర్గా డ్యూటీ చేయాలి. ప్రజలందరూ, విశాఖ ప్రజలందరూ హాయిగా ఉండాలి. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పగలు రాత్రి శ్రమించాలి. అందులో ఎవరైనా ప్రతిభ, టాలెంట్ చూపెడుతూ అవుట్స్టాండింగ్ వర్క్ ఎవరైనా చేస్తే వెంటనే గుర్తింపు ఉంటుంది. వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాలో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెంటాడి పట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిద్ధు అమ్మాయి ఇంటికి చొరబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ, ఆ అబ్బాయిని, సిద్ధుని పట్టుకొచ్చారు. సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోసారు. వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేశారు. సో అటువంటి ఎవరైనా నేరం చేస్తే సహించేది లేదు. వాళ్ళందరి మీద మేము రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నాం. జిల్లా బహిష్కరణ కానీ, ప్రివెంటివ్ డిటెన్షన్ కానీ ప్రపోజల్ పెడతాం. వాళ్ళు జీవితం అంతా కోర్టు చుట్టూ తిరగాలి. బైండ్ ఓవర్ కూడా చేస్తాం. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గరంగరంగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సమావేశం. హాజరైన కూటమి పార్టీ నూతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. డేటింగ్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం స్వాహా అవుతుందని హెచ్చరించిన సైబర్ క్రైమ్ సిఐ కె భవానీ ప్రసాద్. ఉద్యోగాలు చేసే మహిళలకు సువర్ణ అవకాశం కల్పించిన మెడికవర్ హాస్పిటల్. షీ క్లినిక్స్ ప్రారంభించిన మెడికవర్ యాజమాన్యం. పోలీస్ సిబ్బంది అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితే రివార్డులు అందజేస్తామని స్పష్టం చేసిన సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.